వెల్కమ్ బ్యాక్ టు మురళీస్ క్లాస్ రూమ్. మన ఈరోజు క్లాస్లోని 10th క్లాస్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్ సంబంధించి ఎక్సర్సైజ్ 3.3లోని సెకండ్ ప్రాబ్లమ్స్లో ఆ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేద్దాం అన్నది ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఈ సెకండ్ ప్రాబ్లంలోనే ఒక ప్రాబ్లం ఇవ్వబడుతుంది. ఆ ఇచ్చిన ప్రాబ్లం నుంచి మనం లీనియర్ ఈక్వేషన్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఆ ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని మనం ఎలిమినేషన్ మెథడ్లో మనం సాల్వ్ చేయాలన్నమాట. సో దీంట్లో సెకండ్లో ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ఇఫ్ వీ యాడ్ 1 to న్యూమరేటర్ అండ్ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ది డినామినేటర్ ఏ ఫ్రాక్షన్ రెడ్యూసెస్ టు 1. అంటే ఒక ఫ్రాక్షన్లో న్యూమరేటర్కి 1 కలిపి డినామినేటర్ నుంచి 1 తీస్తే ఆ ఫ్రాక్షన్ వాల్యూ 1 అవుతుందట. సో ఇఫ్ ఇట్ బికమ్స్ 1/2 ఇఫ్ వీ ఓన్లీ యాడ్ 1 to ది డినామినేటర్. అయితే దాని విలువ 1/2 ఎప్పుడు అవుతుందట? ఓన్లీ డినామినేటర్కి 1 యాడ్ చేస్తే దాని వాల్యూ ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. అయితే ఆ ఫ్రాక్షన్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్రాక్షన్ అంటే ఏముంటాయి మనకి? న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. సో మనం న్యూమరేటర్ని ఎక్స్ అనుకుందాం. లెట్ న్యూమరేటర్ ఈక్వల్ టు ఎక్స్. సో డినామినేటర్ ఈక్వల్ టు వై అనుకుందాం. సో మనకి రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? రిక్వైర్డ్ ఫ్రాక్షన్ సో x/y అవుతుంది. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ది గివెన్ ఏమి ఇచ్చారు ఇక్కడ? ఇఫ్ వీ యాడ్ 1 to న్యూమరేటర్ అండ్ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ది డినామినేటర్. అంటే న్యూమరేటర్కి 1 కలిపి డినామినేటర్ని 1 తీసేస్తే ఫ్రాక్షన్ రెడ్యూసెస్ టు 1. అప్పుడు ఏమవుతుంది? 1 అవుతుందట. అంటే న్యూమరేటర్ అంటే x కాబట్టి ఎక్స్కి 1 కలిపి, అంటే న్యూమరేటర్కి 1 కలిపి డినామినేటర్ నుంచి 1 తీసేద్దాం. y-1. సో ఇట్ రెడ్యూసెస్ టు 1 అయింది. సో దాన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తుంది. ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు y-1 ఇంటూ ఎంత? y-1. సో మై వైని ఇటు తీసుకొచ్చి 1 అటు తీసుకెళ్దాం. ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు -1 ప్లస్ 1 అటు తీసుకొస్తే -1. సో ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు -2 వచ్చింది. సో మనకు ఒక ఈక్వేషన్ 1 వచ్చింది. ఓకే, అలాగే రెండోది ఏమి చూద్దాం. సెకండ్ గివెన్ సెకండ్లో ఏమి ఇచ్చారు? ఇట్ బికమ్స్ 1/2 ఇఫ్ వీ ఓన్లీ యాడ్ 1 to ది డినామినేటర్. అయితే ఓన్లీ డినామినేటర్కి 1 యాడ్ చేస్తే అది 1/2 అయింది. అంటే న్యూమరేటర్ని ఏమి యాడ్ చేయకుండా ఎక్స్ అనేసి డినామినేటర్కి 1 యాడ్ చేద్దాం. అంటే y+1. సో ఇట్ బికమ్స్ 1/2. సో మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 into x ఎంత అవుతుంది? 2x ఈక్వల్ టు y+1 into 1 ఎంత? y+1. సో వైని ఇటు తీసుకొచ్చేద్దాం. 2x మైనస్ y ఈక్వల్ టు 1. సో ఇది ఈక్వేషన్ 2 వచ్చింది. సో మనం ఈ రెండు ఈక్వేషన్స్ని మన ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. సో రెండు ఈక్వేషన్స్ని వేసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది? బై ఎలిమినేషన్ మెథడ్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు -2. అలాగే సెకండ్ ఈక్వేషన్ మనకి ఎంత వచ్చింది? 2x మైనస్ వై ఈక్వల్ టు 1. సో ఎలిమినేషన్ మెథడ్ అంటే మనం ఏం చేసుకున్నాం? ఇచ్చిన రెండు ఈక్వేషన్స్లోని ఏ వేరియబుల్ని మనం ఎలిమినేట్ చేయాలో ఆ వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్స్ రెండు ఈక్వల్ అవ్వాలి. సో మనకి ఇక్కడ ఈ రెండు వై యొక్క కోఎఫిషియెంట్స్ రెండు ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం వైని ఎలిమినేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ వై యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి, అలాగే వై యొక్క సింబల్స్ రెండు ఈక్వల్గా వచ్చినాయి. కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ని వైని ఎలిమినేట్ చేయాలంటే ఈ రెండు ఈక్వేషన్స్ని మనం మైనస్ చేయాలి. అంటే ఒకే సింబల్ వచ్చింది కాబట్టి మనం మైనస్ చేద్దాం. సో మైనస్ చేస్తే ఉంది సెకండ్ ఈక్వేషన్స్ యొక్క వేరియబుల్ యొక్క సింబల్స్ మారుతాయి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది ఏమవుద్ది? మైనస్ అవుద్ది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇదేమో ప్లస్ అవుద్ది. ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుద్ది. సో ఎక్స్ -2x ఎంత అవుద్ది? -x -y ప్లస్ y ఇది ఎలిమినేట్ అయిపోతుంది, క్యాన్సిల్ అవుద్ది. ఈక్వల్ టు -2 -1 ఎంత? -3. సో రెండు వైపులా మైనస్తో మనం మల్టిపుల్ చేస్తే 2 ప్లస్ అవుతుంది కాబట్టి x ఈక్వల్ టు ఎంత అయింది? 3 వచ్చింది. x ఈక్వల్ టు 3. సో ఈ x వాల్యూని ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో మనకి ఏమొచ్చింది? ఇది 1 2 కదా. సో x మైనస్ వై ఈక్వల్ టు -2. x బదులు 3 వేసుకుందాం. 3 - 5 ఈక్వల్ ఎంత? -2.
సో మైనస్ వై ఈక్వల్ టు -2 3 నడిపి -3 అవుతుంది. సో -y ఈక్వల్ టు -5 అయింది. మైనస్తో మనం మల్టిప్లై చేస్తాం తర్వాత y ఈక్వల్ టు 5 వచ్చింది. సో ఎక్స్ న్యూమరేటర్ 3 వచ్చింది, డినామినేటర్ 5 వచ్చింది. కాబట్టి దేర్ఫోర్ రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఈజ్ x/y ఈక్వల్ టు 3/5. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్, ఫ్రాక్షన్ 3/5. ఓకే, దీన్ని ఒకసారి వెరిఫై చేద్దాం. సో న్యూమరేటర్కి ఒకటి కలిపి డినామినేటర్ ఒకటి తీసేద్దాం. అంటే దీనికి ఒకటి కలిపితే 4 వస్తుంది, ఒకటి తీస్తే 4 వస్తుంది. 4/4 ఎంత? 1. సో ఇట్ బికమ్స్ 1. సరిపోయింది. అలా కాకుండా ఓన్లీ డినామినేటర్ ఒకటి కలిపామనుకోండి 3/6 అవుద్ది. 3/6 ఎంత? 1/2. సో ఇట్ బికమ్స్ 1/2. సో కాబట్టి మనకు కావాల్సిన ఫ్రాక్షన్ ఇది 3/5 అనమాట. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 5 years ago నూరి వాజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. అంటే 5 సంవత్సరాల క్రితం నూరి యొక్క వయసు సోను వయసు కన్నా 3 రెట్లు ఉంది. అలా కాకుండా 10 years later అంటే 10 సంవత్సరాల తర్వాత నూరి విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. 10 సంవత్సరాల తర్వాత నూరి యొక్క వయసు సోని వయసుకి 2 times అంటే 2 రెట్లు ఉంది. సో ఇద్దరు వయసు హౌ ఓల్డ్ ఆర్ నూరి అండ్ సోను, ఇద్దరు ప్రెజెంట్ ఏజెస్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ నూరి ప్రెజెంట్ ఏజ్ ఎక్స్ అనుకో, అలాగే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సోను ప్రెజెంట్ ఏజ్ని వై అనుకో. సో ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చారు? ఫస్ట్ గివెన్ 5 years ago నూరి వాజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. 5 years ago అంటే 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నూరి వయసు ఎక్స్ అయితే 5 సంవత్సరాల ముందు ఎంత అవుతుంది? x-5 అవుతుంది. అదేవిధంగా సోను వయసు వై అయితే 5 సంవత్సరాల క్రితం y-5 అవుతుంది. అయితే 5 సంవత్సరాల క్రితం నూరి వాజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. అంటే ఈ నూరి యొక్క వయసు ఈ సోను వయసుకి 3 times ఉంటుంది. థ్రైస్ అంటే 3 times. సో దీన్ని ఈక్వేషన్ ఫార్మ్ చేద్దాం. x-5 ఈక్వల్ టు 3 × y, 3y -3 5 ఎంత? 15. ఈ 3y ఇటుకు తీసుకొచ్చి -5 అటుకు తీసుకెళ్దాం. x - 3y ఈక్వల్ టు -15 -5 ఏమవుతుంది? +5. సో x - 3y ఈక్వల్ టు -15 +5 -10. సో ఇది ఈక్వేషన్ 1 ఫామ్ అయింది. ఈక్వేషన్ 1. ఓకే, ఇప్పుడు సెకండ్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? సెకండ్ గివెన్ 10 years later నూరి విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. 10 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు నూరి వయసు ఎక్స్ అయితే ఆఫ్టర్ 10 years ఎంత అవుతుంది? x+10 అవుతుంది. అలాగే సోను వయసు వై అయితే ఆఫ్టర్ 10 years y+10. అయితే 10 years తర్వాత ఈ నూరి వయసు ఈ సోను వయసుకి ట్వైస్ ఉంటుంది, అంటే 2 times ఉంటుంది. సో దీన్ని ఈక్వేషన్ ఫార్మ్ చేద్దాం. x+10 ఈక్వల్ టు 2 × y ఎంత? 2y ప్లస్ 2 times 20. 2y ఇటు తీసుకొచ్చి 10 అటు తీసుకెళ్తాం. x - 2y ఈక్వల్ టు 20 ప్లస్ 10 అటు -10. సో x - 2y ఈక్వల్ టు 10 అయింది. ఇది ఈక్వేషన్ 2 అయింది. సో ఈ రెండు ఈక్వేషన్స్ని మనం ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. బై ఎలిమినేషన్ మెథడ్ ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం. x - 3y ఈక్వల్ ఎంత? -10. అలాగే సెకండ్ ఈక్వేషన్ x - 2y ఈక్వల్ టు 10. సో ఎలిమినేషన్ మెథడ్ అంటే ఇక్కడ గమనిస్తే ఎక్స్ యొక్క కోషన్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ రెండు సింబల్స్ ఒకేలా ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ ఉదాహరణలో ఒకటి మైనస్ చేయాలి. సో మైనస్ చెయ్యి, 1 - 2 చేద్దాం. ఇక్కడ ఈ రెండో ఈక్వేషన్ సింబల్స్ ఇక్కడ మారుతాయి, వేరియబుల్ యొక్క సింబల్స్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది మైనస్ అవుద్ది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ అవుద్ది, ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుద్ది. సో x - x ఎలిమినేట్ అయిపోద్ది. -3y + 2y ఎంత అవుద్ది? -y. -10 ఎంత? -20. సో మైనస్తో మనం మల్టిప్లై చేస్తే y ఈక్వల్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. సో y ఈక్వల్ టు 20 వచ్చింది. ఈ y వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం.
substitute y equal to 20 in equation 1. Equation 1 చూద్దాం. x minus 3y equal to minus 10. x minus 3y is minus 10. So x minus 3 into 20 equal to minus 10. x 320 is 60 equal to minus 10. Minus 16 అంటే తీసుకెళ్దాం. minus 10 plus 60 అవుతుంది. సో minus 10 plus 60 ఎంత అవుతుంది? 50 అవుతుంది. సో 50 x equal to 50. సో x అంటే మనం ఏమనుకున్నాం? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ నూరి 50 అయింది. సో therefore present age of నూరి x equal to 50 years. అలాగే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సోను y ఎంత వచ్చింది? 20. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సోను y equal to 20 years. సో ప్రెసెంట్ ఏజ్ నూరి ఏమో 50 వచ్చింది, సోను ఏజ్ ఏమో 20 వచ్చింది అనమాట. ఓకే, దీన్ని వెరిఫై చేయాలంటే ఎలా చేయొచ్చు? 5 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు 50 అయితే 5 సంవత్సరాల క్రితం ఎంత అవుతుంది? 45 అవుద్ది. ఇప్పుడు సోను వయసు 20 అయితే 5 years బ్యాక్ ఎంత అవుద్ది? 15 అవుద్ది. సో 45 అనేది 15కి 3 times ఉంది కాబట్టి ఫస్ట్ది మనం వెరిఫై చేస్తాం. అలాగే సెకండ్ది ఏమన్నాడు? 10 years later. ఇప్పుడు 50 అయితే నూరి వయసు 10 years later 60 అవుద్ది. అలాగే సోను వయసు 30 అవుద్ది. ఈ 60 అనేది 30కి 2 times ఉంటుంది కాబట్టి సెకండ్ కూడా మనం వెరిఫై చేస్తాం అనమాట. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ది సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ ఈజ్ 9. ఒక 2-digit నెంబర్ ఉంది. ఆ 2-digit నెంబర్లో ఆ 2 digitsని కలిపితే 9 వస్తుందట. ఆల్సో 9 times ది నెంబర్ అంటే ఆ నెంబర్ని 9 times అంటే 9తో మల్టిప్లై చేస్తే దేనికి సమానం అట? ద నెంబర్ ఆప్టైన్డ్ బై ది రివర్సింగ్ ది ఆర్డర్ ఆఫ్ ది డిజిట్స్ అంటే ట్వైస్ ది అంటే ఆ నెంబర్ని రివర్స్ చేస్తే అంటే 10s ప్లస్ని 1s ప్లస్కి 1s ప్లస్ని 10s ప్లస్కి రివర్స్ చేస్తే ఎంత వస్తుందో దానికి 2 times ఈక్వల్ అవుతుంది. సో ఫైండ్ ద నెంబర్. ఓకే, ఇప్పుడు 10s ప్లేస్లో డిజిట్ని x అనుకుందాం, 1s ప్లేస్లో డిజిట్ని y అనుకుందాం. ఓకే, లెట్ డిజిట్ ఇన్ 10s ప్లేస్ x, అలాగే డిజిట్ ఇన్ 1s ప్లేస్ y అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని అంటే ఈ నెంబర్లో ఈ 2 digitsని కలిపితే ఎంతగా? 9. సో ఫస్ట్ది గివెన్ ఏమి ఇచ్చారు? ఈ 2 digitsని కలిపితే అంటే x ప్లస్ y కలిపితే 9 వస్తుంది. సో ఇది ఈక్వేషన్ 1 వచ్చింది మనకి. ఈక్వేషన్ 1 అనుకో. అప్పుడు 2-digit నెంబర్ ఎంత అవుద్ది? 2-digit నెంబర్ని మనం ఏ విధంగా రాయొచ్చు? xyలో. సో 10s ప్లేస్లో x ఉంది కాబట్టి 10 into x అంటే దీని ప్లేస్ వాల్యూ 10x ప్లస్ 1s ప్లేస్లో y ఉంది కాబట్టి దాని ప్లేస్ వాల్యూ y 10x ప్లస్ y. సో దీని రివర్స్ కదా, రివర్స్ ది 2-digit నెంబర్. దీన్ని రివర్స్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది అంటే 10s ప్లేస్లోనేమో y వస్తుంది, 1s ప్లేస్లో x వస్తుంది. దీన్ని రివర్స్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది? రివర్స్ చేస్తే 10y ప్లస్ x అంటే 10s ప్లేస్లో y ప్లేస్ వాల్యూ 10y అవుతుంది, 1s ప్లేస్లో x ప్లేస్ వాల్యూ x అవుతుంది, 10y ప్లస్ x. అయితే సెకండ్ మనకి ఆప్షన్ గివెన్ ఏమి ఇచ్చారు? ఈ ఫస్ట్ ఈ నెంబర్ యొక్క 9 times అంటే 9 into 10x ప్లస్ y దేనికి సమానం అవుతా? రివర్స్ చేస్తే ఎంత వస్తుందో దాన్ని 2 times చేస్తే దానికి సమానం అవుతుంది. అంటే ట్వైస్ ది నెంబర్ ఆప్టైన్డ్ బై ది రివర్సింగ్ ది ఆర్డర్ ఆఫ్ ది డిజిట్స్ అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో దానికి సమానం. రివర్స్ చేసిన నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో దానికి సమానం. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేస్తాం. 9 into 10x ఎంత? 90x ప్లస్ 9 into y 9y ఈక్వల్ టు 2 into 10y 20y ప్లస్ 2x. ఓకే, సో 2xని ఇటువైపు తీసుకొచ్చి 9yని అటువైపు తీసుకెళ్తాం. సో 90x ప్లస్ 2x ఇటువైపుగా మైనస్ 2x ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ 20y ఉంది కాబట్టి 20y
ప్లస్ 9y అంటే మైనస్ 9y మైనస్ 9y 20x మైనస్ 2x ఎంత 88x ఈక్వల్ టు 20 నుంచి 9 తీస్తే ఎంత సో 11y నెగటివ్ తీసుకొస్తే 80x మైనస్ 11y ఈక్వల్ టు 0 88x మైనస్ 11y ఈ రెండిట్లో మనకి 11 కామన్ తీసామనుకో 11 8x మైనస్ y ఈక్వల్ టు 0 సో 11 నెగటివ్ తీసుకుంటే 0 అవుతుంది కాబట్టి 8x మైనస్ y ఈక్వల్ టు 0 ఇది ఈక్వేషన్ 2 అయింది సో మనకి ఈక్వేషన్ 1 ఎక్స్ ప్లస్ వచ్చింది కాబట్టి ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం బై ఎలిమినేటింగ్ మెథడ్ ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి x ప్లస్ వై ఈక్వల్ టు 9 సెకండ్ ఈక్వేషన్ 8x మైనస్ వై ఈక్వల్ టు 0 సో ఇక్కడ y యొక్క వేరియబుల్ యొక్క కోషన్స్ 1 ఇక్కడ ఉంది 1 ఇక్కడ ఉంది సో వైని మనం ఎలిమినేట్ చేయొచ్చు అయితే ఇక్కడ గమనిస్తే ఇక్కడ రెండు సింబల్స్ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ని మనం ఏం చేయాలి ప్లస్ చేయాలి సో ప్లస్ 1 ప్లస్ 2 సో 1ని 2ని ప్లస్ చేద్దాం ప్లస్ చేస్తే ఇది అవుతుంది రెండో ఈక్వేషన్ సింబల్స్ మారు కాబట్టి ప్లస్ వై మైనస్ వై ఎలిమినేట్ అయిపోద్ది x ప్లస్ 8x 9x ఈక్వల్ టు 9 అయింది సో దెన్ x ఈక్వల్ టు ఎంత అయింది 1 అయింది x ఈక్వల్ టు 1 సో x వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం పుట్ x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1 వచ్చేంత x ప్లస్ వై ఈక్వల్ టు 9 సో 1 ప్లస్ వై ఈక్వల్ టు ఎంత 9 దెన్ y ఈక్వల్ టు 9 మైనస్ 1 y ఈక్వల్ టు ఎంత 8 y ఈక్వల్ టు 8 అంటే x అంటే మనం ఏమనుకున్నాం డిజిట్ ఇన్ టెన్స్ ప్లేస్ 1 అయింది సో డిజిట్ ఇన్ వన్స్ ప్లేస్ 18 అయింది సో రిక్వైర్డ్ నెంబర్ డిజిట్ ఇన్ టెన్స్ ప్లేస్ x ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది డిజిట్ ఇన్ వన్స్ ప్లేస్ y ఎంత వచ్చింది 8 వచ్చింది దేర్ఫోర్ రిక్వైర్డ్ నెంబర్ ఎంత 10x ప్లస్ వై కాబట్టి 10 ఇంటూ 1 అంటే 10 ఇంటూ 1 ప్లస్ 8 10 ప్లస్ 8 ఎంత 18 వస్తుంది అనమాట సో 18 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట సో రిక్వైర్డ్ నెంబర్ ఎంత వచ్చింది 18 ఓకే ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం మీనా వెంట్ టు ఏ బ్యాంక్ విత్డ్రా 2000 రూపీస్ అంటే 2000 రూపాయలు విత్డ్రా చేయడానికి మీనా బ్యాంక్ వెళ్ళింది షీ ఆస్క్డ్ ది క్యాషియర్ టు గివ్ హర్ 50 and 100 నోట్స్ ఓన్లీ అదే క్యాషియర్ని ఓన్లీ 50 నోట్స్ 100 నోట్స్ ఇమ్మని అడిగింది అయితే మీనా ఘాట్ 25 నోట్స్ ఇన్ ఆల్ అంటే 100 నోట్స్ 50 నోట్స్ కలిపి మొత్తం 25 నోట్స్ మీనా తీసుకుంది ఫైండ్ హౌ మెనీ నోట్స్ ఆఫ్ 50 and 100 షీ రిసీవ్డ్ అయితే దాంట్లో 50 నోట్స్ ఎన్ని 100 నోట్స్ ఎన్ని కావాలి సో 50 నోట్స్ ఏమో ఎక్స్ అనుకుందాం 100 నోట్స్ని వై అనుకుందాం సో లెట్ నెంబర్ ఆఫ్ 50 rupees notes equal to x. Let number of 100 rupee notes is equal to y అనుకుందాం ఇది x y x and y సో ఈ రెండు నోట్స్ కలిపితే మొత్తం ఎన్ని నోట్స్ తీసుకుంది సో టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎంత 25 కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చింది 25 ఇది ఈక్వేషన్ 1 వచ్చింది మనకి ఈక్వేషన్ 1 సో సెకండ్లోని 50 నోట్స్ 50 రూపీస్ నోట్స్ ఎక్స్ 100 నోట్స్ వై కలిపితే మొత్తం ఎంత తీసుకుంది 2000 తీసుకుంది కాబట్టి సో గివెన్ సో 50 రూపీస్ నోట్స్ ఎక్స్ కాబట్టి 50 ఎక్స్ ప్లస్ 100 రూపీస్ నోట్స్ వై కాబట్టి 100 వై ఈక్వల్ టు మొత్తం టోటల్ అమౌంట్ ఎంత 2000 సో దీన్ని 50x ప్లస్ 100 వై ఈక్వల్ టు 2000 సో 50x ప్లస్ 100 వై ఈక్వల్ 2000 కాబట్టి 15 కామన్ ఇద్దాం అక్కడ 50 కామన్ ఇస్తే ఇది x అవుతుంది ఇదేమో 2y ఈక్వల్ టు ఇది 50 ఇంటూ 40 కింద మనం రాసుకోవచ్చు సో ఇక్కడ 50 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది x ప్లస్ 2y ఈక్వల్ టు 40 సో ది ఈక్వేషన్ 2 అయింది 2
దీన్ని ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. బై ఎలిమినేషన్ మెథడ్. సో ఫస్ట్ ఈక్వేషన్ ఎంత, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 25. సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చింది, ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు ఎంత, 40. సో ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అయింది కాబట్టి ఈ రెండు ఒకే సింబల్ ఉంది కాబట్టి మైనస్ చేద్దాం. మైనస్ చేస్తే ఇది మైనస్ అవుద్ది, ఇది మైనస్ అవుద్ది, ఇది మైనస్ అవుద్ది. సో ఎక్స్ ఎలిమినేట్ అయిపోద్ది. వై మైనస్ 2 ఎంత అవుద్ది, మైనస్ వై. 25 మైనస్ 40 ఎంత అవుద్ది, మైనస్ 15. సో మైనస్తో మనం మల్టిప్లై చేస్తే వై ఈక్వల్ ఎంత అవుద్ది, 59. సో ఈ వై వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. గుడ్. వై ఈక్వల్ టు 15 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ ఎంత, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 25. ఎక్స్ ప్లస్ 15 ఈక్వల్ టు 25. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 15. ఎక్స్ ఈక్వల్ టు 10 అయింది. ఎక్స్ ఈక్వల్ టు 10. సో ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం, 50 రూపీస్ నోట్స్ ఏమో 10 ఉన్నాయి. వై అంటే 100 రూపీ నోట్స్ 15 ఉన్నాయి. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ 50 నోట్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, మనకి 10 వచ్చింది, 10. అలాగే నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ వై ఈక్వల్ టు మనకి 15 వచ్చింది అన్నమాట, 15. సో మనం ఇక్కడ వెరిఫై చేద్దాం. సో 50 రూపీస్ నోట్స్ 10 అయితే 50 ఇంటూ 10 ఎంత, 500. అలాగే 100 రూపీస్ నోట్స్ 15 అయితే 15 ఇంటూ 100 1500. 1500 500 ఎంత, 2000 వచ్చింది. సో ఈ విధంగా మనం వెరిఫై చేసుకోవచ్చు అనమాట. సెకండ్లో ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ఏ లెండింగ్ లైబ్రరీ హ్యాస్ ఏ ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ ది ఫస్ట్ 3 days. ఒక లైబ్రరీ బుక్స్కి ఫస్ట్ 3 daysకి ఫిక్స్డ్ ఛార్జ్ అంటూ ఒకటి ఉంటుంది. అండ్ అండ్ అడిషనల్ ఛార్జ్ ఫర్ ఈచ్ డే దేర్ ఆఫ్టర్. దాని తర్వాత ప్రతిరోజుకి కొంత అడిషనల్ ఛార్జ్ తీసుకుంటారు. సరిత పెయిడ్ 27 రూపీస్ ఫర్ ఏ బుక్ కెప్ట్ 7 days. సరిత 7 రోజులకి 27 రూపీస్ పే చేసింది. అలాగే సుసి పెయిడ్ 21 ఫర్ 5 days. సుసి అనే అమ్మాయి 5 daysకి 21 పే చేస్తే ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత, అలాగే ప్రతి ఎక్స్ట్రా డేకి ఛార్జ్ ఎంత తీసుకుంటారు అంటే ఛార్జ్ ఫర్ ఈచ్ ఎక్స్ట్రా డే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫిక్స్డ్ ఛార్జ్ని ఎక్స్ అనుకుందాం. లెట్ ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ 3 days. 3 daysకి ఫిక్స్డ్ ఛార్జ్ని ఎక్స్ అనుకుందాం. ఎడిషనల్ ఛార్జ్ ఫర్ ఎక్స్ట్రా డే. ఎక్స్ట్రా డేకి ఎడిషనల్ ఛార్జ్ వై అనుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది సరిత పెయిడ్ 27 ఫర్ బుక్ ఫర్ 7 days. సరిత పెయిడ్ ₹27 ఫర్ 7 days. సో 7 daysకి 27 అంటే ఫస్ట్ 3 days మనకి ఫిక్స్డ్ ఛార్జ్ కాబట్టి మిగిలిన 4 days మనకి అడిషనల్ ఛార్జ్ పడుతుంది. ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ 3 days ప్లస్ అడిషనల్ ఛార్జ్ ఫర్ ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి, 4 days. 4 days. సో 3 daysకి ఫిక్స్డ్ ఛార్జ్ అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ 4 daysకి అడిషనల్ ఛార్జ్ మనం వై అనుకున్నాం కాబట్టి 4y ఈక్వల్ ఎంత అవుతుంది, 27. సో అది ఈక్వేషన్ 1 అవుతుంది, ఈక్వేషన్ 1. అలాగే సెకండ్ అది ఏమైంది, సుసి పెయిడ్ 21 ఫర్ 5 days. సుసి పెయిడ్ 21 rupees ఫర్ 5 days. 5 days అంటే ఫస్ట్ 3 days ఫిక్స్డ్. సో మిగిలిన 2 days అడిషనల్ ఛార్జ్. సో ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ 3 days ప్లస్ అడిషనల్ ఛార్జ్ ఫర్ 2 days. సో
ఫిక్స్డ్ ఛార్జ్ 3 డేస్కి ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత ఎక్స్. సో 2 డేస్కి అడిషనల్ ఛార్జ్ అంటే ఒక డేకి వై కాబట్టి 2 డేస్కి ఎంత అవుతుంది 2y ఈక్వల్ ఎంత 21. ఇది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది, సెకండ్ ఈక్వేషన్. సో దీన్ని బై ఎలిమినేషన్ మెథడ్ సో ఫస్ట్ ఈక్వేషన్ ఎంత ఎక్స్ ప్లస్ 4y ఈక్వల్ టు 27. సో సెకండ్ ఈక్వేషన్ ఎంత వచ్చింది ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 21. సో మనం ఇక్కడ ఎక్స్ కోషన్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్ని ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఈ రెండాటికి ఒకే సింబల్ ఉంది కాబట్టి మైనస్ చేద్దాం. సో ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో ఎక్స్ ఎలిమినేట్ అయిన తర్వాత 4y మైనస్ 2y ఎంత 2y, 27 మైనస్ 21 6. సో దెన్ y ఈక్వల్ టు 6/2 ఈక్వల్ టు 3 అంటే y ఎంత వచ్చింది 3 వచ్చింది. సో ఈ y వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. బట్ y ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 ఏంటి ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 21. సో ఎక్స్ ప్లస్ 2 ఇంటూ y ఎంత వచ్చింది 3 ఈక్వల్ ఎంత 21. ఎక్స్ ప్లస్ 2 3 6 ఈక్వల్ టు 21. ఎక్స్ ఈక్వల్ టు 21 మైనస్ 6. ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 59. ఎక్స్ ఈక్వల్ టు 15. సో ఎక్స్ మనం ఏమనుకున్నాం ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ 3 డేస్ అంటే 3 డేస్కి ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత 15 రూపీస్. సో మనకి y ఎంత వచ్చింది 3 అంటే ఎక్స్ట్రా ఛార్జ్. దేర్ఫోర్ ఫిక్స్డ్ ఛార్జ్ for 3 days x ఈక్వల్ టు 15 వచ్చింది. అలాగే అడిషనల్ ఛార్జ్ ఫర్ ఎక్స్ట్రా డే y ఈక్వల్ ఎంత వచ్చింది 3 వచ్చింది, 3 రూపీస్. ఇదేమో 3 రూపీస్, ఇదేమో 15 రూపీస్. సో ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ 3 డేస్ ఎంత 15 వచ్చింది. అలాగే అడిషనల్ ఛార్జ్ ఫర్ ఎక్స్ట్రా డే 3 రూపీస్ వచ్చింది. సో దీన్ని వెరిఫై చేద్దాం. సుసి 7 డేస్ కాబట్టి ఫస్ట్ 3 డేస్కి ఎంత 15 రూపీస్, తర్వాత 4 డేస్కి అంటే 4 3 12, 15 ప్లస్ 12 ఎంత 27 వచ్చింది. అలాగే సుసి 21 రూపీస్ ఇచ్చింది. ఫస్ట్ 3 డేస్కి ఎంత 15, తర్వాత అడిషనల్ డేస్ 2 అంటే 2 3 6. సో 15 ప్లస్ 6 21. సో ఈ విధంగా మనం వెరిఫై చేయొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగానే ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్ కింద మనం ఫామ్ చేసి దాన్ని ఈ విధంగా ఎలిమినేషన్ మెథడ్లో మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే ఓకే ఈరోజు ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.3లోని సెకండ్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ని మనం ఏ విధంగా ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు అన్నది ఈరోజు నేర్చుకుందాం. తర్వాత క్లాస్లో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్.